హలో డియర్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు డంబెల్ విత్ షోల్డర్ వర్కౌట్ చేయనున్నాం. షోల్డర్లో 3 హెడ్స్ ఉంటుంది. 3 హెడ్స్కి ఎన్ఎస్ వేరియేషన్స్ వస్తుందో చూడొచ్చు. అలాగే కొన్ని వేరియేషన్స్ ఎక్స్ట్రా చెప్పిన బిగినర్స్ తక్కువ వేరియేషన్ చేయండి. అలాగే చేసే ముందు ఫస్ట్ నార్మల్ పుషప్స్ కొట్టాలి. ప్రాపర్గా డైలీ బిగినర్స్ పుషప్స్ పులప్స్ కొడుతూనే ఉండాలి. ఇవి నార్మల్ పుషప్స్ అయిన వెంటనే మళ్ళీ మనం ఇంకా వైడ్ పుషప్స్ కూడా కొట్టాలి. వైడ్ పుషప్స్ కొట్టినప్పుడు మనం షోల్డర్ పైన పడుతుంది. షోల్డర్ పుషప్స్ కూడా ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఈ వైడ్ కొట్టినప్పుడు షోల్డర్ పైన పడుతుంది. తర్వాత వైడ్ గ్రిప్ పులప్స్. వైడ్ గ్రిప్ పులప్స్ రాని వాళ్ళు చిన్నప్స్, క్లోజ్ గ్రిప్లో చిన్నప్స్ కొట్టాలి. రోజు ఇది కామన్గా కొడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది వార్మప్ అవుతూ మీ స్ట్రెంత్ పవర్, తర్వాత మీకు దీనిలోన లాట్స్ అండ్ చెస్ట్ పైన పంపింగ్ అవుతూ ఉంటుంది. అలాగే అయిన వెంటనే మనం షోల్డర్కి చేసే ముందు షోల్డర్ జాయింట్స్ని ఫ్రీ చేయాలి. ఫస్ట్ రిస్ట్ జాయింట్ ఫ్రీ చేసిన వెంటనే తర్వాత షోల్డర్ జాయింట్స్ చూడండి ఏ రకంగా చేస్తున్నానో. అలాగే అప్పర్ నుంచి రొటేషన్. మీకు చిన్న డంబెల్స్ లేనప్పుడు ఇంటి దగ్గర హోమ్ వర్కౌట్ చేసిన వాళ్ళకి నార్మల్గా వెయిట్ లేకుండా వితౌట్ రిస్ట్ రొటేషన్ సేమ్ అలాగే షోల్డర్ రొటేషన్ అప్రైట్గా రొటేషన్స్ చేయాలి. ఇది చేసిన వెంటనే బిగినర్స్ స్టాండర్డ్గా కొట్టండి. ఫస్ట్ వేరియేషన్ ఇది డంబెల్ ప్రెస్, షోల్డర్ డంబెల్ ప్రెస్ అంటారు. నిలబడి చేయండి. అలాగే బిగినర్స్ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో కూర్చొని కొట్టవచ్చు. కూర్చొనికి నిలబడి కొట్టడానికి ఏంటంటే మనం ఓవరాల్ బాడీ స్ట్రెంత్ ఓన్లీ హాఫ్ బాడీ స్ట్రెంత్ ఉంటుంది. ఇది ఫస్ట్ వేరియేషన్. అలాగే మిడిల్ డెల్టా పైన సెకండ్ వేరియేషన్. ఇది డంబెల్ సైడ్ రైజ్ అంటారు. డంబెల్ సైడ్ రైజ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ముందుకు బెండ్ అయ్యి చేతులు బెండ్ చేసి ఇలా సైడ్ ఫ్లై చేయాలి. చూడండి ప్రాపర్గా మన జాయింట్స్ పైన ఉండాలి, డంబెల్స్ కింద ఉండాలి. ఆ రకంగా చేయాలి. ఇది సెకండ్ వేరియేషన్. అలాగే దీంట్లో మళ్ళీ థర్డ్ వేరియేషన్ కూడా ఉంటుంది. థర్డ్ వేరియేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు చేయండి, బిగినర్స్ వద్దు. ఈ రెండు సరిపోద్ది. ఇది థర్డ్ వేరియేషన్. ఇది కూడా మధ్యన ఉన్న డెల్టాకి పడుతుంది. ఓకే, ఇది 3 వేరియేషన్. దీంట్లో 2 వేరియేషన్ చేస్తే చాలు. ఇంటర్మీడియట్ వాళ్ళు 3 చేయొచ్చు. అలాగే మనం ఫ్రంట్ డెల్టాకి మళ్ళీ వెళ్తున్నాం. ఫ్రంట్ డెల్టాలో ఫస్ట్ వేరియేషన్స్ ఏ రకంగా ఉంటుంది ఇది చూడొచ్చు. మనం ఫ్రంట్ డెల్టా అది ఫస్ట్ వేరియేషన్ చూడండి. ఫస్ట్ వేరియేషన్లో మనం బిగినర్స్ నిలబడి కొట్టండి. దీన్ని ఆర్నల్ ప్రెస్ అంటారు, డంబెల్ ప్రెస్. ఈ రకంగా రొటేషన్ చేయొచ్చు, స్ట్రైట్ కూడా కొట్టచ్చు, రొటేషనే కొట్టండి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ రకంగా సిట్టింగ్లో కొట్టండి. ఓకేనా, ఇది ఫస్ట్ వేరియేషన్. అలాగే సెకండ్ వేరియేషన్ డంబెల్ ఫ్రంట్ రైజ్ అంటారు. ఓకే, ఫ్రంట్ రైజెస్ 3 రకాలుగా కొట్టవచ్చు. అది ఏ రకంగా అనేది చూడండి. ఫస్ట్ పొజిషన్లో నిలబడి రొటేషన్ చూడండి ఎలా రొటేషన్ చేస్తున్నానో. ఇది కొడితే చాలు. ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా వేరియేషన్ మార్చి కొట్టవచ్చు అంటే చేయొచ్చు స్ట్రైట్గా. ఓకే, హ్యామర్ గ్రిప్, తర్వాత రివర్స్ గ్రిప్ ఇలా కొట్టవచ్చు. ఓకే, ఈ 3 రకాలు సెకండ్ వేరియేషన్లో ఏది మీకు నచ్చే వీలుంటే అది కొట్టవచ్చు. ఫస్ట్దే బెటర్. ఓకే, 2 వేరియేషన్ చాలు. తర్వాత బ్యాక్ డెల్టా, రేర్ డెల్టా అంటారు దీన్ని. ఫస్ట్గా ఫ్లైతో మొదలెట్టాం. ప్రెస్ అయినా కొట్టచ్చు, ఫ్లై అయినా కొట్టచ్చు. 2 వేరియేషన్లు దీనికి చేస్తే చాలు. ఫస్ట్ వేరియేషన్ డంబెల్ ఫ్లై. అలాగే ఇది సిట్టింగ్లో కూడా చేయొచ్చు. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు సిట్టింగ్లో చేయండి. ఎందుకంటే సిట్టింగ్లో మన ఫుల్ బాడీ స్ట్రెంత్ తీసుకో అవసరం ఉండదు. ఎందుకంటే అప్పర్ బాడీ స్ట్రెంత్తోనే ఉంటుంది. మజిల్ సోర్నెస్ ఇంకా బాగుపడుతుంది. బిగినర్స్ ఏంటంటే నిలబడి చేస్తే ఓవరాల్ బాడీ స్ట్రెంత్ ఇవన్నీ ఉంటుంది. ఓకే, ఇంకా అలాగే సెకండ్ వేరియేషన్. దీంట్లో సెకండ్ వేరియేషన్ ఇది ముందు వెనక ఏదైనా కొట్టచ్చు. ఫస్ట్ సేమ్ ముందుకు ఫ్రంట్కి వాలి ప్రాపర్ ఆర్చ్ చూసారా, ప్రాపర్గా ఉండి ఆ డంబెల్స్ కూడా 90 డిగ్రీ వరకు ప్రాపర్గా తీసుకుని వెళ్ళాలి. మనం చేసే వర్కౌట్ ఏ మజిల్ పైన చేస్తున్నాం ఆ మజిల్ మైండ్ కనెక్షన్ అనేది రావాలి. ప్రతిదీ 2 రకాలుగా ఎందుకు చెప్తున్నా అంటే
నిలబడి కూర్చొని కొట్టే విధానం ఏంటనేది మీకు తెలియాలన్నమాట. ఓకే, ఇది డిఫరెన్స్ ఉంటుంది బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ అని చెప్తున్నాం. ఇది 3 హెడ్స్కి మనం వర్కౌట్ చేసుకున్నాం. 2 వేరియేషన్ చాలు. అలాగే ఇది ఫస్ట్ మనం చూపించాము, అదే సెకండ్ టైం కూడా వచ్చింది. ఫస్ట్ అది చేసి చేయొచ్చు. 2 టైం వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనం ఎడిటింగ్లో మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇవి రేర్ డెల్టా అంటారు, బ్యాక్ డెల్టాకి 2 వేరియేషన్స్. ఓకేనా. ఇక తర్వాత మన నెక్ షోల్డర్తో పాటు నెక్ కూడా ఉంటుంది. నెక్ ట్రాప్స్ అంటారు, బటర్ఫ్లై వస్తుంది చూసావా, అది. ఓకే, దాన్ని 2 రకాలుగా మళ్ళీ చేయొచ్చు. నెక్ వర్కౌట్ చూడండి, చూపిస్తాం కదా మన నెక్కి. టీషర్ట్ ఓపెన్ చేస్తే కనిపించేది అదే. నెక్ కోసం 2 వేరియేషన్ చెప్తున్నాం. బిగినర్స్ 1 వేరియేషన్ చేస్తే చాలు, ఇంటర్మీడియట్ వాళ్ళు 2 వేరియేషన్ చేయండి. ఓకేనా. ప్రతి హెడ్కి 3 సెట్స్ 20 to 15 లోన రిప్స్ కొట్టండి. 3 సెట్స్ కొట్టండి. బిగినర్స్ 2 సెట్స్ కొట్టినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇది నెక్ కోసం. ఫ్రంట్ రైజ్ కొంచెం బెండ్ అయ్యి డంబెల్స్ రొటేషన్ చేసి ఈ రకంగా చేయాలి. ఇది నెక్ పైన పడుతుంది. మన నెక్ వి షేప్ ఏ రకంగా వస్తుందో దీని ద్వారా మన మజిల్ ఇంక్రీజ్ అయ్యి అలా కనిపిస్తుంది. దీంట్లో 2 వేరియేషన్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళి. బిగినర్స్ ఫ్రంట్ సైడ్ వెళ్ళి చేయండి చాలు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ 2 చేయొచ్చు. ఏదో ఒకటే చేయండి సరిపోతుంది, ఎందుకంటే వర్కౌట్స్ వేరియేషన్స్ ఎక్కువ చేయకూడదు. ఒక 5 to 6 వేరియేషన్స్ చేయండి. తర్వాత మనం ఈ వర్కౌట్లో కార్డియో కోసం కూడా చెప్తున్నాం. కార్డియో ఏంటంటే మిషనరీ జిమ్లో చేస్తే మిషనరీ కార్డియో చేసిన తర్వాత కార్డియో వర్కౌట్స్, అలాగే మన హోమ్ వర్కౌట్ చేసేవాళ్ళు వాకింగ్ రన్నింగ్ చేసిన తర్వాత ఈ కార్డియో ఎక్సర్సైజ్ చేయాలి. 1 by 1 ఒక 4 or 5 వేరియేషన్ చెప్తున్నా, దాంట్లో మీ ఓపిక బట్టి చేయండి. ప్రతి రిపిటేషన్ 20 రిపిటేషన్ మ్యాక్సిమం చేయడానికి చేయండి. 3 సెట్స్ చేయండి, ఎందుకంటే ప్రాపర్ హిట్ అవ్వాలంటే ఆ మాత్రం రిపిటేషన్ ఉండాలి. ఇంకా ఎక్కువ చేయగలిగితే చేయొచ్చు. ఓకే, ఇవి కార్డియో వర్కౌట్స్. దాని తర్వాత యాబ్స్ వర్కౌట్ కూడా ఉంటుంది. రోజు ఇలాగే కార్డియో కొత్తగా చెప్తాను. వీక్లీలో ఇది మార్చుకుంటూ చేయండి, డే బై డే. ఇన్కేస్ మళ్ళీ మీకు రొటేషన్ కావాలంటే మళ్ళీ ముందు వీడియో చూసుకొని సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఇవి షెడ్యూల్ ఫాలో అప్ అవ్వాలి. ఇప్పుడు మనం యాప్స్ కోసం ఏ రకం చేయాలో చెప్తాం. ముందుగా ఇవి చూసేవాళ్ళు హోమ్ వర్కౌట్ కూడా చేయొచ్చు. మీకు ఇంకా ప్రాపర్గా కావాలంటే మన అకౌంట్ని ఫాలో చేసి తర్వాత మన పర్సనల్ నెంబర్ కూడా ఉంది, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు యాప్స్ కోసం ఒక 3-4 వేరియేషన్, మ్యాక్సిమం 4 వేరియేషన్ చేస్తే చాలు. అది కూడా ఎక్కువే. బిగినర్స్ ఒక 2 వేరియేషన్ చేస్తే సరిపోద్ది. వీలుంటే మీకు స్ట్రెంత్ బట్టి చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వేరియేషన్ ప్రాపర్గా చూడండి. సింగిల్ లెగ్ రైజ్, ఇది కూడా 10 to 15 reps 20 reps వచ్చినా ఓకే. ఇది సైడ్ రైజ్ అన్నమాట, కత్తిలాగా వస్తుంది, అది ఆ రకంగా రైజ్ చేయాలి. సెకండ్ వేరియేషన్. థర్డ్ వేరియేషన్ క్లోజ్ టు ఓపెన్, హై టు లో అనమాట. ఇది ఈ రకంగా చేస్తే ఇది లోవర్ పైన పడుతుంది, మన లోవర్ యాప్స్. ఇది లోవర్ యాప్స్ పైన పడుతుంది. అలాగే అప్పర్ యాప్స్కి చూడొచ్చు. ఇది కొత్తగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీలైతే ట్రై చేయండి, లేకపోతే పాత వేరియేషన్లే ట్రై చేయండి. ఓకే, ఇవి అప్పర్ యాప్స్ పైన పడుతుంది, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కొంతమంది ఇది లెగలేరు, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవాళ్ళు. నార్మల్ బాడీ ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళు సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇది సెకండ్ వేరియేషన్. అలాగే థర్డ్ వేరియేషన్ కూడా ఒకటి ఉంది, ఇది. ఓకే, 3 వేరియేషన్ చేసిన తర్వాత రోజు ఇది కూడా చేయాలి, ఫ్లాంక్ కూడా చేయాలి. తర్వాత మన బాడీ కండిషన్ ఎలా ఉందో చూడొచ్చు. మనం రోజు అప్పరు, లోవరు, బెల్లీ అండ్ ఓబ్లిక్స్ అంటారు, దాన్ని ఒకదాన్ని చేస్తే ఒకదానికి రెస్ట్ ఉంటుంది. అందుకే నేను ఓబ్లిక్స్, బెల్లీ ఒకరోజు, అప్పర్ యాప్స్, లోవర్ యాప్స్ ఒకరోజు వీడియోస్ చేసి పెడుతున్నాను, అది గమనించి చేయండి. ఓకేనా, నేను ఏది చెప్తున్నానో అదే చేయండి, ఫాలో అప్. అన్నిటికీ ట్రైన్ చేయొద్దు, ఒకరోజు ఒకదానికి రెస్ట్ ఇస్తుండాలి. ఓకే, ఇది మన కార్డియో యాప్స్ వర్కౌట్స్. నెక్స్ట్
మన బాడీ కండిషన్ చూడొచ్చు ఏ రకంగా ఉందో వర్కౌట్స్ తర్వాత. మనం కూడా ఇదే వర్కౌట్ చేస్తున్నాం, కాకపోతే వెయిటెడ్గా చేస్తున్నాం, మీకు లైట్ వెయిట్తో చూపిస్తున్నాం. మన బాడీ కండిషన్ ఈ రకంగా ఉంది. మనం నెక్స్ట్ కాంపిటీషన్ 1 వీక్లో ఉంది. ఆ కాంపిటీషన్కి ప్రాపర్గా ఫాలో అప్ అవుతున్నాం. మన నెక్స్ట్ కాంపిటీషన్ వైజాగ్లో ఉంటుంది, వైజాగ్ స్టేట్ మీట్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్, గుడ్ నైట్.